श्री पद्माक्षे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरि विनाशनम्। माघमास प्रयुक्तंगा दशम वार्षिकंगा గత 9 సంవత్సరాల పాటు సూర్యారాధన అనేది విశేషంగా చేయడం జరుగుతూ ఉన్నది. సూర్యారాధనతో పాటుగా అమ్మవారి ఆరాధనలు హోమశతచండి, శతచండి, మహాలక్ష్మి ఆరాధనలు ఇలా విశేషంగా గత 9 సంవత్సరములుగా అనేక ఆరాధనలు భగవత్ అనుగ్రహంతో చేయడం జరిగినది. ఈ సంవత్సరం దశమ వార్షిక ప్రయుక్తంగా అంటే 10వ సంవత్సరం ప్రయుక్తంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన చేయుటకు సంకల్పం జరిగింది. సూర్యారాధన అనేది ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవుడికి కూడా మానవాళి సూర్య భగవానుడి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. ఒకరికి పుచ్చుకునేది కాదు, ఆరోగ్యం అనేది ఇచ్చేది భగవంతుడు సూర్య భగవానుడు. నవగ్రహాల్లో ప్రథమ దేవత, అన్నింటికి గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి ఆరాధన, అది వ్యక్తిగా. శక్తిగా మహాలక్ష్మి ఆరాధనలు. అభూతి అసమృద్ధి అనేది ప్రతి వారి గృహంలోనూ తొలగి మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అనే ఉద్దేశంతో శక్తి ఆరాధనగా మహాలక్ష్మి ఆరాధన, సమిష్టి ఆరాధన. గత సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల్లో ఒక సంవత్సరం అందరి చేత కుంకుమార్చన, ఆ సంవత్సరం కోటి కుంకుమార్చన చేయాలి సంకల్పం చేయడం లేదు. రాజులు సీతంపేటలో సూర్యారాధన చేసినప్పుడు కుంకుమార్చన చేయడం జరిగింది. అలాగే రోజు గాజులతో అర్చన, ప్రతి మంగళవారం శుక్రవారాల్లో గాజులతో అర్చన అది జరిగింది. కోటి కుంకుమార్చన చేయాలనేది చాలా కాలం బట్టి సంకల్పం. అది ఈ సంవత్సరం గోచార స్థితిగతుల్లో ప్రతి ఒక్కరికి కూడా గోచారం వల్ల అనేక ఇబ్బందులు పాలవడం, జాతకరీత్యా కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అందుచేత సమిష్టి ఆరాధనగా కుంకుమార్చన, అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే ఎంతటి బాధలున్నా కూడా ఉపశమనం పొంది మంచి జీవన మార్గం వాళ్ళు పొందుతారనే సదుద్దేశంతో ఈ సంవత్సరం కోటి కుంకుమార్చన చేయడం సంకల్పించడం అయింది. కోటి కుంకుమార్చనలో భాగంగా మహిళామూర్తుల చేత ఉచితంగా సౌభాగ్యము, ఆడది గృహంలో ఉండేటువంటి స్త్రీ సౌభాగ్యకరంగా ఆనందకరంగా ఉన్నట్లయితే ఆ గృహం అంతా కూడా పావనంగా ఆనందంగా ఉంటుంది. అందుచేత మహిళలచే కుంకుమార్చన చేయించాలి అనే సంకల్పంతో సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశేష కార్యక్రమంలో మహిళామణులు ఎక్కువ మంది పాల్గొని స్వయంగా అమ్మవారిని అర్చించి శ్రీ సూక్త విధానంగా పూజాది క్రతువులతో సైతంగా చేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట పాటు ఉంటుంది ఆ కుంకుమార్చన అనేది. ఎక్కువ మంది పాల్గొనగా అంటే 10 మంది వచ్చి 100 సార్లు చదవడం అనేది కాకుండా ఎక్కువ మంది ఒకేసారి చాలా స్పష్టంగా ఆనందదాయకంగా అమ్మవారిని అర్చించి లోకశ్రేయస్సు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం, దానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అందుచే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అర్చించినటువంటి కుంకుమని ప్రసాదంగా స్వీకరించి ధరించవలసిందిగా తెలియజేయడం అవుతున్నది. హరి ఓం.